హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిట్టు అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ బుధవారం క్రిస్మస్ కదా, పిల్లలకి హాలిడే ఇచ్చారు. ఇంకా ఇంట్లో ఉండడానికి ఎందుకు ఊరుకుంటాం మనం, అందుకని ఏదో ప్రోగ్రామ్ అయితే కన్ఫామ్గా పెడతాను అనమాట. మా బావ ఎప్పుడు చూస్తే ఎక్కడికో చాటికి ఏదో ఒకటి ఇసుకిస్తూనే ఉంటామని గోల. అయినా కానీ మనం ఎందుకు వింటాం, వినే పనే లేదు. అందుకని మోపుదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. పొద్దున్నే రెడీ అయిపోయి ఇంకోండి రీచ్ అయిపోయాము. 2 hours పట్టింది విజయవాడ నుంచి మోపుదేవికి. ఆటోలో వెళ్ళాము. అంత క్రితం ఒక 2 times అయితే వెళ్ళాము అనమాట. చాలా బాగుంది గుడి. అలాగే అక్కడ అభిషేకం కూడా చేస్తారు. అభిషేకం చాలా చాలా బాగా చేస్తారనమాట పంతులు గారులు కూడాను, మన కళ్ళ ముందే స్వామివారికి. ఆ తర్వాత పుట్టలో పాలు అవి పోసేసి స్వామివారిని దర్శించుకొని ఇక బయటకైతే వచ్చేసాము. ఈ చెట్టుకి అందరూ ముడుపులు కడుతూ ఉన్నారు. పిల్లలు లేని వాళ్ళు అయితే ఎక్కువగా ముడుపులు కడతారనమాట. ఇక్కడైతే స్వామివారి అన్నప్రసాదాలు, అలాగే అక్కడ అందరూ దీపారాజనలు అయితే చేస్తున్నారన్నమాట. మేము కూడా చేసాము. చేసేటప్పుడు అసలు విపరీతమైన వేడి వచ్చేసింది. అందుకని ఇంకా అక్కడప్పుడు వీడియో తీయడానికి అయితే కుదరలేదు, తర్వాత తీసాము. ఇంకా భోజనం కూడా చేసేసాం అనమాట. మా బిట్టు బాబేమో అస్సలు తినట్లేదు, తిందామా వద్దా అన్నట్టు. ఇంక నేను కార్తీక్ బావ అయితే తినేసాం అనమాట. తినేసేసి వాడు ఎప్పుడు చూసిన బొమ్మలు కొనిపిస్తానంటే కానీ తినడు. ఇక అప్పుడు అయితే తిన్నాడు అనమాట. ఇంకా బయటకు వచ్చేసేసి బొమ్మలు అయితే కొనిపించాము. ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. అప్పుడు దాకా కూడాను నాకు ఏమీ కొనిపెట్టట్లేదు, టెంపుల్కి తీసుకొచ్చావు, పొద్దున్నే లేపేసావు అనుకుంటే ఒకటే ఏడుపు పేచీలు. ఇంకా దర్శనం పూర్తి చేసుకొని అన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయావు అనమాట. 2 ఆటోలో కూర్చొని నిద్రపోతా ఉన్నాడు. ఇంకా తర్వాత ఆవులు, మేకలు, ఎడ్ల బండులు తెగ వచ్చేసినాయి అనమాట. ఇంకా కోతులు అన్నీ చూసుకుంటాము. ఆ బిట్టు బాబు అయితే సిటీలో అవన్నీ కనిపించవు కదా, ఇంకా ఇవి పల్లెటూరులో అయ్యేటప్పటికి అన్నీ కనిపిస్తుంటే బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఎవరైనా వెళ్ళారా, వెళ్ళుంటే కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. వెళ్ళని వాళ్ళు అయితే కంపల్సరీ వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.